ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కుండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కుండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశము ఆలోచన అనుగ్రహించు, మార్గమును ఉపదేశము ఆలోచన అనుగ్రహించు, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగా, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమున విడువకను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలమున విడువకను, యెహోవా నన్ను
చేరది. యెహోవా నాకు రక్షణయు, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ప్రైజ్ లార్డ్. మరి భయపడకు అనే అంశం మీద మనం వాక్యం నుండి నేర్చుకుంటున్నాం. తరచుగా దేవుడు మానవులతో పలికిన మాట భయపడవద్దని. భక్తులకు సెలవిచ్చినాడు, విశ్వాసులతో సెలవిచ్చినాడు, మాటి మాటికి సెలవిచ్చినాడు, పాత నిబంధనలో సెలవిచ్చినాడు, క్రొత్త నిబంధనలో సెలవిచ్చినాడు. ఈ మాట తరచుగా వచ్చినందుకే అది నన్ను ఆలోచింపజేసేది. దీని గురించి ఒక 366 ధ్యానాలు నా చిన్న జీవితంలో నేను ధ్యానించి ప్రసంగ రూపకంగా ఇచ్చి అదొక పుస్తక రూపంలో మారుస్తే అది నెక్స్ట్ తరానికి, జనరేషన్, మరి పిల్ల తరానికి మరి అది ఉపయోగకరంగా ఉంటుందనే ఒక తలంపు దేవుడు నాకు పుట్టించి, ఏ విధంగానైనా వాక్యం ద్వారా ప్రతి మానవ హృదయంలో ఉన్న భయాన్ని తొలగించాలి, నన్ను ఒక సాధనంగా దేవుడు మలుచుకోవాలి. ముఖ్యంగా అన్యులు భయపడడం అది ఒక కార్యం అయితే, మరి విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు? మన దేవుడు సజీవుడు అని మనం చెప్పుకుంటాం. అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ మైటీ గాడ్. నోటితో పలుకుతాం కానీ సమస్యలు రాగానే, సవాళ్ళు రాగానే వణికి చేస్తున్నాం. ఎందుకు? వై దిస్ ఫియర్ వెన్ యు ఆర్ బిసెట్ విత్ ప్రాబ్లమ్? వై వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్? మన జీవితంలో మనం ఎదుర్కొన్న సవాళ్లను, రోగాలను, బాధలు, శత్రు హింస మరి ఎందుకు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి ఎందుకు లేదు? వాక్యం గ్రహిస్తున్నాం, వింటున్నాం, మరి నేర్చుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆనందిస్తున్నాం. సమస్య రాగానే ఎందుకు చతికిలబడిపోతున్నాం? ఎందుకు ఈ బలహీనత? ఎందుకు ఈ వణుకు? ఎందుకు ఈ అధైర్యం? ఎందుకు ఈ పిరికితనం? అది నన్ను ప్రశ్నింపజేసింది. వై వీఆర్ నాట్ స్ట్రాంగ్. కానీ ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలు బలహీనంగా ఉంటే చాలా టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్. ఎందుకంటే అరే నా బిడ్డకి ఎంత పెట్టినా వానికి శరీర పుష్టి లేదు, అలాగే ఉన్నాడని. పెట్టే తల్లికి కానీ పెట్టే తండ్రికి కానీ చాలా టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళు హైట్, వెయిట్, పర్సనాలిటీ ఉంటే చాలా చూడముచ్చటగా. నా కొడుకు 6 అడుగులు, నిజంగానే నా కొడుకు 6 అడుగుల 2 అంగుళాలు ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను కష్టపడి భోజనం పెట్టినప్పుడు ఎప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని, నా బిడ్డకు హైట్, వెయిట్, పర్సనాలిటీ కావాలి. ఒక తల్లిగా నేను కోరుకుంటే దేవుడు కోరుకోడా? తన బిడ్డలు ఏ విధంగా ఉండాలి? సమస్యల్లో మంచి హైట్, వెయిట్, పర్సనాలిటీ, చాలా చక్కగా, మరి మంచి రూపంతో, మంచి ఆరోగ్యంతో మరి ఈ లోకంలో వారు ఉండాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటే దేవుడు, సృజించిన దేవుడు కోరుకోడా? వై ఆర్ యూ వీక్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్? ఎందుకు క్రైస్తవులు బలహీనంగా ఉన్నారు? ఎందుకు? మరి ఇంత బలమైన జీవం గల దేవుని వాక్యం, నిండుగా జీవంతో కూడినది ఇది. దేవునికి స్తోత్రం. ఇంత అద్భుతం. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఆలోచనలు ఇస్తున్నాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తున్నాడు. నీకు అభయం ఇస్తున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నీ ప్రార్థనలకు నేను జవాబు ఇస్తానంటున్నాడు. నేను ఆదుకుంటానంటున్నాడు. నేను సంరక్షిస్తానంటున్నాడు. నేను పోషిస్తానంటున్నాడు. నువ్వు భయపడని అవసరం లేదంటున్నాడు. మళ్ళీ ఎందుకు భయం? మళ్ళీ ఎందుకు భయం? పరిస్థితులకు ఎందుకు మనం నిఠారుగా నిలబడడం లేదు? ఎందుకు ఈ పిరికితనం? అందుకే పిరికి వాళ్ళు మొట్టమొదట నరకంలో పడతారని ప్రకటన 21:8 పెద్ద జాబితా, నరకంలో పడే వారి జాబితాలో మొట్టమొదట ఎవరున్నారు? పిరికి. అందుకే ఒక సమస్య వచ్చినప్పుడు, పిల్లలు మాట వినప్పుడు, పిల్లల వివాహాలు కాలేదు, పిల్లలకు ఉద్యోగాలు లేదు, భార్య భర్తల మధ్యలో పెద్ద టగ్ ఆఫ్ వార్, పడి రావడం లేదు, మరి విరోధులు ఉన్నారు, బంధువుల మధ్యలో చిన్న చూపు, శక్తి లేదు, భక్తి లేదు, డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? విశ్వాసి అని పేరు మాత్రం కాదు, జస్ట్ ఏ లేబుల్, యు ఆర్ ఎ బిలీవర్. దట్ వోంట్ మ్యాటర్, దట్ వోంట్ హెల్ప్ యూ. యూ హ్యావ్ టు సర్చ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? భయపడొద్దు అంటుంది.
అందుకే 366 ధ్యానాలు మరి నేను ప్రజలకు అందించాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఇది ఒక గొప్ప దాడి, సాతాను మీద దాడి. సాతాను యొక్క పెద్ద అంబు విశ్వాసులకు భయాన్ని తగిలిస్తుంది. ఉదయం లేచినది మొదలుకొని పండుకునేంత వరకు నిద్రలో కూడా భయపెడుతూ ఉంటాడు. వాడు నేర్చుకున్నాడు ఆ విద్య అని తెలుసు. వీళ్ళలో ఎంత వాక్యం ఉన్నా కానీ నేను భయపడితే వారు భయపడిపోతారు. నేను వారికి అనుమానం అనే ఇంజెక్షన్ ఇస్తే చాలు, వాళ్ళు చతికిలో పడిపోతారు, కృంగిపోతారు. వారిలో ఆ సత్తా లేదు అని సాతాను బాగా గమనించినాడు. వాని కుయుక్తి ఇదే అన్నమాట, విశ్వాసాలను బెదిరించడం. పాట అయితే బాగా పాడతాం మనం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. పాట పాడితే అయిపోతుందా జీవితం? నువ్వు పాట పాడాలి, పాట ప్రకారం జీవించాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యానుసారంగా జీవించాలి. దట్ మ్యాటర్స్ మచ్. కాబట్టి ఈ భయాన్ని పారద్రోలాలి. యు హావ్ టు షంట్ ఇట్ అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్, ఫ్రమ్ యువర్ బాడీ. నీ శరీరంలో కూడా నిన్ను నశింపజేసేదే ఈ భయం అనే చీకటి శక్తి. ఐ కాల్ ఇట్ చీకటి శక్తి. భయం అంటేనే చీకటి. మీ నెగటివ్ ఫోటోలు ఎప్పుడైనా చూసుకున్నావు? పాతకాలంలో నెగటివ్ ఉండేది. బస్ పాస్కి కానీ స్కూల్లో కానీ ఫోటోలు అడిగినప్పుడు ఫస్ట్ వాడు నెగటివ్ చూపెడతాడు. భయంకరంగా ఉంటుంది అది, దయ్యం రూపంలాగా, నల్లగా తెల్లగా కనుబొమ్మలు, గుడ్లు, చూస్తే భయం అవుతుంది. అదే మరి పాజిటివ్ తీసుకున్నప్పుడు ఎటుంటుంది? అందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ భయం అనేది ఒక భూతం. భయం ఒక భూతం అనండి. భయం ఒక భూతం, భయం ఒక పీడ. చెప్పండి. భయము నిన్ను చంపుతుంది. నాకండి నన్ను చంపుతుంది అనండి. నన్ను చంపదు భయం. భయం ఓడించిన దేవుని స్తోత్రం. భయపడితే ఈ పని చేయలేను నేను సమాజానికి భయపడి, వ్యక్తులకు భయపడి, మనుషులకు భయపడి, వాళ్ళు ఇట్టంటారు అట్టంటారంటే ఈ పని ఎప్పుడు చేయలేను నేను. ఇంత ఉదయం పురుషులకు కూడా సాధ్యం కాని దేవుడు నన్ను లేపినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నాకు ఆ ధైర్యం దేవుని బట్టి ఇచ్చినాడు. నాకు పెద్ద ఆలయం అని పొంగిపోతే సరిపోదు, దైవ పనులు చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం మనది కాదు, ఎవరిచ్చింది? అది దేవుని. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందును గాక. కుటుంబం నడిపించడానికి ధైర్యం వద్దా? కావాలి. కుటుంబం ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్. యూ హ్యావ్ టు రన్ ద ఫ్యామిలీ. హౌ ఇంపార్టెంట్. హల్లెలూయా. అయితే మరి ఎందుకు భయపడాలి మనం? ఇంత గొప్ప గ్రంథం. కొందరు అంటారు 32,000 వాగ్దానాలు ఉన్నాయని. నేనైతే లెక్క పెట్టలేదు, కానీ మరి 366 సార్లు రాసింది భయపడొద్దని. అది కూడా నేను లెక్క పెట్టలేదు. నేను ఇలాగూ ఒక పర్ల్ డైవింగ్, ముత్యాలు ఏరుకోవడానికి సముద్రపు లోతులకు వెళ్ళి చాలా పరిశ్రమతో ముత్యాలు తీసుకొస్తారు పైకి. అలాగూ నేను ఒక పర్ల్ హంటర్ అంతే. ఎక్కడుంది అని పాత కొత్త నిబంధనలు వెతుకుతూ ఉంటాను ఎప్పుడు, దేవుని మాటల కొరకు. ఆ మాటలు పైకి తెచ్చి మీకు వడ్డిస్తూ ఉంటాను. కాబట్టి మీరు వాక్యం వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దంట. కేవలం వింటాం కానీ మర్చిపోతామని కాదు. దేవుని మాటలు వినాలి, దాని ప్రకారం గైకొనాలి. వెంటనే విధేయత చూపితే దేవునికి చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఒక అమ్మాయితో అన్నాను, నువ్వు కొద్దిగానే త్యాగం చేయవా దేవుని కొరకు? నీ మాట వినాలి, నీ మాటలన్నీ వినాలా దేవుడు. నా ప్రార్థనలన్నీ సఫలం చేయాలా. నేను ఇట్లా అంటే చిటికేస్తే దేవుడు దిగొచ్చి చేయాలి. మరి నువ్వు వింటావా దేవుని మాట? నువ్వు తడవు చేస్తావు. దేవుడినితో కొన్ని మాట్లాడుకొని వదిలే అంటే వదలవు. ఇది చేయొద్దంటే చేయకుండా ఉండవు. ఎందుకు? నీ మాటలన్నీ దేవుడు వినాలి. దేవుడు చెప్పిన మాటలు నువ్వు వినవు. నేను ఇప్పుడు ఒక యవనస్తులు చక్కని పిల్ల, నన్ను నీకు ఈ గజ్జలు అవసరమా అని అడిగాను. వెంటనే తీసేసింది. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. వెంటనే. అప్పుడు నాకు అనిపించింది, ఈ బిడ్డ ఎవరికి భయపడుతుంది? దేవుడు. ఒక అభిషిక్తురాలు గద్దించగారు వెంటనే తీసేసింది. నేనన్నా, నీ బిడ్డ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇట్ విల్ బి శాంక్షన్డ్ అన్నాను. దేవుడు ఎప్పుడు నేను చెప్పిన మాట మీద ముద్ర వేస్తాడు తప్పకుండా. ఎందుకంటే అవసరం లేదు. మనం లోకము దాని ఆశలు గతించిపోతుంది.
నేత్రాశ, జీవపు డంబం, శరీర ఇచ్చలు గతించిపోతాయండి. కానీ దేవుడు పెట్టిన నియమానికి విరోధంగా ఏ చట్టం లేదండి ఈ లోకంలో. ఆయన నీతి నియమాలకు విరోధంగా ఏ న్యాయం లేదు. అంటే పర్ఫెక్ట్ అమ్మ, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ చూసినారు కదా, 2 లెక్చరర్స్ అంట, స్త్రీలాంటి వారు, చెప్పుకోవడానికి సిగ్గవుతున్నారు. లెక్చరర్ కావడము, ఒక పెద్ద కాలేజీలో లెక్చరర్ కావడం, హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, హైలీ కల్చర్డ్ ఉంటారు. వారు ఒక 20 ఏళ్ళ బాబును సెక్షువల్గా హరాస్ చేసినారంట. ఎంత ఘోరం! లోకం ఎట్టిపోతుందండి. ఆ బిడ్డ అమ్మ అని పిలిచిండండి. నాకు తల్లి లాంటి వారు మీరంటే, వాడు అమ్మ అని పిలిచిన వాడిని ఇంటికి రప్పించి వాడిని ఉపద్రవం చేసి వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నారంట. లైంగిక వాంఛ. 45 దాటిన స్త్రీ ఇద్దరు ఇలాగ చేసి వాడిని నాశనం చేసేసినారు. ఆ బిడ్డ ఊరేసుకొని చచ్చిపోయాడు. మీరు యూట్యూబ్లో చూసి ఉండొచ్చు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. చచ్చిపోయాడు. మా తల్లిదండ్రుల రోదన చూడ. అందమైన పిల్లోడు, ఎంత చూడండి, శరీర ఇచ్ఛ, దాన్ని జయించకుంటే ఎట్లా? లోకాశ జయించకుంటే ఎట్లా? నేత్రాశ జయించకుంటే ఎట్లా? జీవపు డంబము నువ్వు నెరవేర్చకుండా ఉండి, మరి దేవునితో దేవుడు కావాలి, అవ్వ కావాలి, అవ్వ కావాలి, అది కావాలి, ఇది కావాలి, లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. 2 పడవలకు సవారు చేయాలి. అంటే అటు ఇటు ఉండాలనుకుంటారు, మీరు ఎటు కాకుండా అవుతారు. నా యొక్క ప్రేమ గల మాట ఏంటంటే, దేవుని హత్తుకొని బ్రతకండి. దేవుని స్తోత్రం. ముఖ్యంగా స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఒక స్త్రీ 40 దాటిందంటే ఆమెకి ఇంకా లోకాశాలు వదిలేసారు. గట్టిగా హత్తుకోవాలి దేవుడు. ఎందుకంటే గొప్ప బాధ్యత కదా కుటుంబం అంటే. ఆమెకు దేవుడు ఆయుస్సు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఆమె ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి. ఇంటి యజమానుడు కష్టపడి తీసుకొని వస్తాడు, ఈమె కూడా కష్టపడుతుంది కొన్నిసార్లు. ఆయన ఈ కష్టార్జితాన్ని దేవుడు ఫలింపజేయాల. వాళ్ళ బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారట. భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె కావాలి. ఆయన చెమటోడ్చి కష్టపడుతున్నాడు, ఆయన ఆశయాలన్నీ నెరవేరాలి. పిల్లలు చెడు మార్గంలో పోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, కేసులలో ఇరుక్కోవద్దు, పోలీసు వాళ్ళు బిడ్డలు కొట్టద్దు, ఏ లిటిగేషన్లో వారు చిక్కుకోవద్దు. వేట కాని ఊరిలో నుండి నా పిల్లల్ని ఏం చేయాలనో విడిపించాలి. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు శత్రువు నిన్ను కుటుంబాన్ని చెదరగొడతాడో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో నీకు తెలియదు. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్స్. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నీవు వచ్చినావు. ఆ రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఆ రెక్కలతో ఆయన నిన్ను కప్పుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తగ్గించుకోవాలి. నేనేం చేయాలి? నేను చాలా సంవత్సరాల ముందే ఈ ప్రశ్న అడిగినా, నేనేం చేయాలి ప్రభువా? నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేయాలి. నాకు ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, నాకు శారీరకంగా పుట్టిన బిడ్డలు ఉన్నారు. నాకైతే ఏ వ్యత్యాసమే లేదు. మీరు నా గుండె తెలుసుకుంటే, ఐ లవ్ ఆల్ పీపుల్, మై ఫిజికల్ కానీ స్పిరిచువల్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ మై సైడ్. కొన్నిసార్లు స్పిరిచువల్ బిడ్డలను ఎక్కువగా ప్రేమించిన సందర్భాలు. కాబట్టి దేవుని వెతుకల. నాకు 27వ కీర్తన నుండి మీకు 118వ కీర్తన నుండి, అలాగే లూకా సువార్త నుండి 3 మరి భయానికి సంబంధించిన వాగ్దానాలు మీకు ఇవ్వాలని నేను ప్రేరేపింపబడినాను. తొందరగా మరి 27వ కీర్తన తీయండి. సామ్స్ 27. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడతాను. ఇది మొదటిది. ఈరోజు 3 షార్ట్ మెసేజెస్. ఇది ఫస్ట్ షార్ట్ మెసేజ్. యెహోవా నాకు వెలుగును రక్షణ అయిన ఉన్నాడు, నేనెవరికి భయపడతాను. చూడము, లోకమును చీకటికి అమ్ముతుంది. వార్తాపత్రికలు చదివినా, టీవీ చూసినా, యూట్యూబ్ చూసినా ఎంత చీకటి లోకాన్ని అలుముకుంటుందో మీకు అర్థమవుతుంది. ఏ గృహంలో నెమ్మది లేదు. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు నెమ్మది లేదు, భయం ఉన్నది. అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ ట్రైన్డ్ అప్ ద చిల్డ్రన్ ఇన్ ద రైట్ మేనర్. బాలుడు నడవలసిన త్రోవను వాడిని నడిపించి, వాడు పెద్దవాడు అయినప్పుడు దాన్ని తొలగిపోవడని వాక్యం. చీకటి గమ్మేస్తుంది కుటుంబాలను. దేవుడు వెలుగై ఉన్నాడు, మనల్ని కూడా ఈ లోకానికి వెలుగుగా చేసినాడు.
ఇక్కడ కీర్తనకారుడు చాలా బాధలో ఉన్నాడు. దావీదుకు జీవితంలో నెమ్మది లేదు, భయం ఆవరించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేది, ప్రార్థన చేసేది. దావీదు యొక్క రహస్యం ఏంటంటే ప్రేయర్ అండ్ ప్రైజ్. ఈ రెండే ఆయన జీవిత రహస్యాలు. ఒకటి, ప్రార్థన చేస్తాడు కష్టాలు వచ్చినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు పాటలు పాడతాడు. హీ విల్ టేక్ ద హార్ప్ అండ్ సింగ్ ఎ సాంగ్. దావీదు ఇంపుగా సితారా వాయించినప్పుడు సౌలులోని దురాత్మ ఏమైందంట? వెడలిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాటలు పాడడం, పాటలు రచించడం, వాయిద్యాలు వాయించడం, పరిశుద్ధమైన దేవుని మరి వాక్యం జ్ఞాపకం చేసుకోవడం, ప్రార్థనలు చేయడం, ఇది దావీదుకు అలవాటు. మరి సౌలు చేత తరమపడుతున్నాడు తెలుసు. అడవిల్లో అరణ్యాల్లో తిరుగుతున్నాడు, దిక్కు లేకుండా సంచరిస్తున్నాడు, భయం ఆవరిస్తుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. శత్రువులు ఆయన ప్రాణం కొరకు వేటాడుతున్నారు. కానీ దేవుడు వేట కాని ఊరిలో నుండి నిన్నేం చేస్తాడు? తప్పిస్తాడు. అది విశ్వాసం ఉన్నది. దేవుని స్తోత్రం. మనుషులు పన్నిన పన్నాగాల నుండి నిన్ను విడిపిస్తాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనిషి నిన్ను మరి అణిచివేయాలని, నిన్ను హింసించాలని, ఉపద్రవించాలని ఎన్నో పన్నాగాలు పన్నుతాడు. నువ్వేం భయపడే అవసరం లేదు. నేనైతే గట్టి నమ్మకం నాకు, నథింగ్ వితౌట్ గాడ్స్ ఇంటర్వెన్షన్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. దేవుని జోక్యం లేకుండా నా జీవితంలో ఏది జరగదనే బండ విశ్వాసం. దేవుని స్తోత్రం. జరిగిందంటే దేవుని చిత్తం అనుకుంటాను, అంతే. యెహోవా నాకు ఏమై ఉన్నాడు? యెహోవా నాకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటిలో ఆయన వెలుగు. నన్ను కూడా వెలుగుగా చేసినాడు, నిన్ను కూడా వెలుగుగా చేసినాడు. నేను లోకంలో వెలుగై ఉన్నాను, మీరును లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆయన వెలుగు మాత్రం కాదు, ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు. హీఈస్ మై సాల్వేషన్. కష్టాల్లో, దుఃఖాల్లో, హింసల్లో, మాటల్లో, కత్తిపోటు వంటి మాటలు, ఉపద్రవాల్లో ఆయన నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హీఈస్ మై సాల్వేషన్. ఆయన నన్ను పాపం నుండి విడిపించినవాడు, నాశనకరమైన దొంగ ఊబి నుండి విడిపించినవాడు, జిగటగల ఊబి నుండి విడిపించినవాడు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి నన్ను విడిపించిన దేవుడు. నన్ను పరిస్థితుల నుండి విడిపించాడా? కష్టాల నుండి విడిపించాడా? కన్నీళ్ల నుండి విడిపించాడా? తప్పకుండా విడిపిస్తాడు. ఆయన విడుదలకు నాయకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు, భయం సంభవించినప్పుడు ఆయన రాసిన కీర్తన అంట. ప్రాణం శత్రువులు వేటాడుతున్నప్పుడు ఈయన రాసిన కీర్తన, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడతాను? హూమ్ షల్ ఐ ఫియర్? ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్? ఎంత బాగుందా మాట. ఎవడి భయపడాలి నేను? ఇంకో సంగతి చెప్తాను, సీక్రెట్. ఇంతవరకు వచ్చినానంటే జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సేవలో కానీ, ఇదే ధైర్యం నాది. ఈ వచనమే నా ధైర్యం. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ మై లైఫ్. నేనెవరు భయపడాలా? నన్ను దేవుడు పిలిచినవాడు నమ్మదగిన వాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఎవరు చేయలేని కార్యాలు నా ద్వారా చేయిస్తున్నాడు. నేనెవరు భయపడాలి? కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. నేను దేవుని ఆజ్ఞను మీరకుండా విధేయత చూపి ఇంతవరకు వచ్చినాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా విజయం అనుకున్న రహస్యము అదే. నువ్వు భయపడినావు, నువ్వు దేవుని మాట వినలేదు, నువ్వు వెనుకంజ వేసినావు, దానికి నేను జవాబుదారిని కాను. నన్ను పిలిచినాడు, నేను లొంగినాను, నేను విధేయురాలైనాను. పిలిచిన పిలుపుకు మరి అవిధేయత చూపెట్టలేదు, చెప్పిన మాట చేసినాను, ఇంతవరకు వచ్చినాను, ఇంకా కూడా మీదికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. నన్ను పిలిచేంత వరకు ఇదే నా నమ్మున, హల్లెలూయా, ఇదే నా దారి. ఎందుకంటే నాకు తెలుసు, ఐ బిల్ట్ మై లైఫ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్తాను, మీరు గుండె మీద చేసుకొని నా జీవితం నేను దేవుని వాక్యం అనే బండ మీద కట్టుకున్నాను. ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తండి. పాపం భయపడుతున్నారు కదా, ఇది కూడా ఒక భయమే. నీకు ధైర్యం ఉండాలి. మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఎలా పోవాలంట? దేవుని దగ్గర ధైర్యంగా వెళ్ళాలంట. దేవుని ఐ లవ్ దట్ వర్డ్. అయ్యో నేను బలహీన, అయ్యో నాదలో పాపం ఉంది, అయ్యో నేను అయోగ్యం అనుకోవద్దండి. ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కదా. హౌ వాల్యుబుల్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంత ప్రెషియస్ పర్ల్ అన్నమాట, ఒక ఆణిముత్యం అనమాట దేవుని దృష్టిలో. నీ కొడుకు తప్పు చేస్తే వెంటనే గోడ మీద నుండి ఎత్తేస్తావు, అని ఎత్తేవు, ప్రార్థన చేస్తావు, ప్రేమిస్తావు, వానికి ఏది కావాలంటే ఇస్తావు. రానా అట చెయ్యకపోమా అంటావు. వాడు నీ కొడుకు, నువ్వు అన్నావు కాబట్టి యూ విల్ నాట్ లూజ్ యువర్ హోప్ ఆన్ యువర్ చిల్డ్రన్. అలాగే రక్తమిచ్చి సంపాదించుకున్న మన మీద ఆయన ఆశ విడుచుకోడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
every time a fresh baby is born, that shows that God is not yet disgusted with mankind అంటే మానవాళితో దేవునికి విసుగు రాలేదు అనే ఒక నిదర్శనం ఏంటంటే, ఎవ్రీ టైమ్ ఏ బ్యూటిఫుల్ బేబీ గాడ్ ఈజ్ గివింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, ఈజ్ నాట్ గివెన్ అప్ ఆన్ యూ. నీ మీద ఇంకా ఆయన ఆశలు విడుచుకోలేదన్నమాట. దేవుని స్తోత్రం. ఇంకా ఆశిస్తున్నాడు, నా బిడ్డలు నా రూపంలోకి రావాలి, నా ఆశ ప్రకారం వారు జీవించాలి, నా విధంగా వారు ప్రవర్తించాలి, నా మరి స్వభావం వారిలో నేను చూడాలని ఆశపడుతున్నాను. కనుక యెహోవా నీకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నువ్వు ఎవరికి భయపడే అవసరము లేదు అన్నట్టు. తల్లిదండ్రులకు భయపడొద్దా? దేవునికి భయపడొద్దా? పెద్దలకు భయపడొద్దా? కాపర్లకు భయపడొద్దా? అది కాదు అర్థం. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం. నీవు చీకటికి భయపడొద్దని అర్థం, సాతాను భయపడొద్దని అర్థం, నిన్ను హింసించే వారికి భయపడొద్దని అర్థం, ఉపద్రవించే వారికి భయపడొద్దని అర్థం. అది అర్థం. అది సాతానుకు అసలే భయపడొద్దు. భయపడొద్దని జాయ్ సిస్టర్ ప్రకటించింది. 40 ప్రసంగాలు అయిపోయింది, ఇంకో 40 అయితే 80 అవుతుంది, 366 అయినాక అస్సలు భయం నాకు వద్దని. దేవుని భయం వద్దు, పెద్దల భయం వద్దు అని కాదు. నీకు చీకటి శక్తులు సాతాను పెట్టే మరి నీ మీద గురి ఉంచే అంబులు, అస్త్రాలు, వీటన్నిటికీ నువ్వు భయపడే అవసరము లేదు. దేవునికి భయపడు, ఇంకా దేనికి నువ్వు భయపడే అవసరం లేదు. దేవుని స్తోత్రం. నీ మీద పెద్దలుంటే లోబడు. అధికారానికి నువ్వేం చేయాలి? భయపడాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటకు భయపడాలి. దీనత్వంతో వణకాలంట దేవుని మాట విని, దాన్ని నెరవేర్చాలి కదా. నేను రక్షణ కూడా వణుకుతోనూ భయంతోనూ దాన్ని ఏం చేయాలంట? కొనసాగించాలి. అంటే ఏంటి? పాపం చేయడానికి నీవు భయపడాలి. నువ్వు భయపడాలి. కొన్ని వాటి కొరకు దేవుని భయపడాలి, ఆజ్ఞను అతిక్రమిస్తే భయపడాలి, రహస్యంగా పాపం చేస్తే భయపడాలి, అవిధేయత చూపినప్పుడు భయపడాలి. ఎందుకు భయపడాలి? నా దగ్గర ఉండే వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీరు ఒకటే ప్రసంగం వింటారు కానీ వారు దినమంతా వింటారు. వారి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి. దినమంతా వింటారు. అయితే దేవుని మాట విని వణకాలి. భయము ఇట్స్ ఎ నెగటివ్ ఎమోషన్, చీకటి భయం. ఆ భయం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు నీకు తోడుంటే నీకేం భయం? దేవుడు నీకు వెలుగైతే నీకేం భయం? దేవుడు నీకు రక్షణ అయితే నీకేం భయం? అంటున్నాడు కీర్తనకారుడు, అంటున్నాడు ఆయన నా ప్రాణ దుర్గం. పలకండి మాట, నా ప్రాణ దుర్గం. నేనెవరికి వెర్తును? చూడండి, ఈజ్ ట్రైంగ్ టు స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్. నన్ను అడిగితే ఆయన తను తాను బలపరుచుకుంటున్నాడు. తను తాను బలపరుచుకోవాలి. మీరు కూడా అలా బలపరుచుకోవాలి. వాగ్దానాలు వల్లించి మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి. జెమిమా రాడ్రిక్స్ గురించి ఇంకా చదువుతున్నాను. ఈమె సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? 25 ఏళ్ళకు వరల్డ్ కప్ సాధించింది. ఒకసారి మనం కూడా చప్పట్లు కొట్టి ఆమె నిమిత్తం దేవుణ్ణి మహిమపరుస్తాం. అయితే ఆమె ఒకరు అడిగినారంట, ఎప్పుడు గుడుగుడు ఏదో మాట్లాడుతుంటావు ఏంటి? నీవు మాట్లాడుకుంటావు అంటే, నేను దేవుని వాగ్దానాలను వల్లిస్తూ ఉంటాను. బంతి కొట్టినప్పుడు, బ్యాట్ పట్టుకున్నప్పుడు కూడా ఆమె దేవుడిచ్చిన వాగ్దానాలను వల్లిస్తుందంట. లోకానికి పిచ్చివాళ్ళ కనబడుతాం కదా, ఏదో తాను మాట్లాడు. ఆమె స్వభావం అలా. షీ విల్ కీప్ మట్టరింగ్ గాడ్స్ ప్రామిసెస్ అంట. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. చూడండి, ఈ కీర్తనలో మరి 14 వచనాలు. 14 వచనాలు. ఇట్స్ ఎ బిగ్ మెసేజ్. యాక్చువల్లీ ఇట్స్ ఎ గ్రేట్ సర్మన్. అయితే చివరి వాక్యంలో చూడండి, 14వ వచనం. ఇతనికి ఏ విధంగా వచ్చింది ధైర్యం? ఆయన భయపడడం లేదు. ఎందుకు అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. నేను భయపడనంటున్నాడు. మనకే ఉపదేశం ఇస్తున్నాడు. భయపడే వాళ్లకు, భయస్థులకు మీరేం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచు. చూడండి, ఇట్స్ అన్ యాంటీడోట్ ఫర్ ఫియర్. భయము జయించినాడు. నేను అందుకే అన్నాను, భక్తులందరూ భయపడిన వాళ్ళే. భయపడిన భక్తులు ఉన్నారు, వెంటనే వారి జీవితంలో రక్షించిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయాన్ని నుండి విడుదల పొందినారు దేవుని మీద ఆశ్రయించి. కాబట్టి అంటున్నాడు, వెంటనే ఆయన ఆదరణ పొందినాడు కదా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఉపదేశకుడు అయిపోయినాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము.
దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మనం ఎవరమండి దేవుని ప్రశ్నించడానికి? ఇది ఎందుకయింది, అది ఎందుకయింది, నా జీవితంలో ఇంత పెద్ద సమస్య అయింది, ఇతరులకు రాని సమస్య అయింది. నీ మీద ఎక్కువ పని చేస్తున్నాడంటే నీ ద్వారా ఎక్కువగా ఆయనకు దర్శనం కలిగి మరి నీవు అంటే యు ఆర్ ఇన్ ద మేకింగ్ అన్నమాట. గొప్ప పాత్ర, బంగారు పాత్రగా నిన్ను మలుస్తూ ఉన్నాడని నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం. నువ్వు శ్రమలకు విసుకోద్దంట. ఇంత మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇబ్బంది కొలిమిలో వేసి దేవునికి కావలసిన వ్యక్తులను పూటము వేసి సువర్ణ పాత్రగా మార్చేస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగ మీ ముందున్నానంటే నాకేం శ్రమలు లేకుండా వచ్చినా నేను పూటం వేసినాడు నన్ను బాగా దేవుడు. బంగారమునకు ఏం తగింది? బంగారమునకు కొలిమి తగిందట. కొలిమి. బంగారం నగ రావాలంటే ఆభరణం కావాలి, మీ మెడ మీద అందంగా వెళ్ళాలంటే కొలిమిలో నుండి వస్తుంది. వెండికి ఏం కావాలంట? మూస కావాలంట. అందుకే భక్తులకు శ్రమ లేనిది భక్తులు గారు వాళ్ళు. అందుకే భక్తులను ముట్టుకోవద్దని ఎందుకంటారు అంటే దే కమ్ త్రూ ఎ ఫైర్. వాళ్ళతో ఆటలాడవద్దు, ముట్టుకోవద్దు వాళ్ళని. వాళ్ళకు ప్రార్థన చేయాలని నీకు చేత అయితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మెనీ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్, సో మెనీ. కాబట్టి అనుభవం చూడండి. దావీద్ నేను భయపడను అంటున్నాడు. ఇక్కడ ఒక మాట చూడు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా హృదయం భయపడదు. ధైర్యం తెచ్చుకుంటాను దేవుని దగ్గర నుండి. నాకు ఇచ్చిన ఆ వెలుగును మీకు అందరికీ అనుగ్రహించును గాక. మొదటి ప్రసంగం అయిపోయింది. ఇప్పుడు రెండవది ఏంటంటే 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, వై షుడ్ ఐ ఫియర్. దేవుడు అంటే ఎంత గొప్ప పదం కదా. దేవుడు, గాడ్, అబౌవ్, గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తి గల దేవుడు. 1000 నామముల పుస్తకం తీసి చదవండి. దేవుడు ఎవరో మీకు కొద్దిగా అర్థమవుతుంది. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వవ్యాపి, ఎన్నెన్ని పేర్లు కదా. మరి ఆ దేవుడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, అన్నిటికీ కారణభూతుడు, ఆది సంభూతుడు, అంతటి గొప్ప దేవుడు, మైటీ గాడ్ నీతో ఉంటే మరి నీకెందుకు భయం? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా పక్షమున దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పలకండి అన్నమాట. గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, హూమ్ షల్ ఐ ఫియర్. ఎందుకు నాకు భయం? దేవుడు నీ పక్షం ఉంటే నీకెందుకు భయం? ఎందుకు ఈ భయంతో వణికిపోతున్నావు? నువ్వు భయపడాల్సింది దేవుడు. దేవుని మాటలకు భయపడాలి, దేవునికి భయపడాలి. కానీ ఎందుకు వ్యర్థమైన వాటికి చూసి భయపడుతున్నావు? ఎన్ని కుటుంబాలు పాడైపోతుంది తెలుసా అండి? ఈ యొక్క లైట్ లేకుండా, ఈ దీపం ఈ వెలుతురు లేకుండా నశించిపోతున్నారు జనాలు. ఎందుకంటే వారు అన్నిటికీ భయపడతారు. అదొక శాపం. నేను అంటున్నాను కదా, ఫియర్ ఈజ్ ఎ కర్స్, ఫియర్ ఈజ్ సిన్. అన్ని పాపాల్లో కంటే పెద్ద పాపం ఏదంటే భయం. ఎందుకంటే నువ్వు భయపడి దేవుని తక్కువగా అంచనా వేస్తున్నావు. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వై ఫియర్ ఈజ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. పాపం చేస్తున్నావు. వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, అక్రమం పాపం, అత్యాచారం పాపం, ఇవన్నీ పాపాలే, పాపాల పుట్టావి. కానీ వీటన్నిటిని మించిన పాపం ఏంటంటే నీ గుండెలో ఉన్న భయమే పాపం. భయపడొద్దు. అందుకే భయపడకూడదు అనేది ఆజ్ఞ. ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్ నాట్ టు ఫియర్, యెట్ యు ఆర్ ఫియరింగ్. అంటే ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. నువ్వు పాపం చేస్తున్నావు, రోజు భయపడుతున్నావు అంటే పాపం చేస్తున్నావు. భయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? గట్టిగా దేవుణ్ణి హత్తుకోవాలి. అందుకే కీర్తనకారుడు 51వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, నాకు భయము సంభవించు వేళ నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ప్రేయర్ సెల్స్ 1295 వరకు వచ్చిందండి. దేవుని స్తోత్రం. భయం పారద్రోలే పెద్ద మూమెంట్ అనమాట. 1 hour దే హ్యావ్ టు సిట్ అండ్ ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ గంట లోపల దైవ సన్నిధి దిగొచ్చి పర్వతము లాంటి సమస్యలు, భయాలన్నీ మైనము వలె కరిగి లయమైపోతుంది. మౌంటైన్ షల్ మెల్ట్ అవే లైక్ వ్యాక్స్ ఇన్ హిస్ ప్రెసెన్స్. హల్లెలూయా. కొండలు, నీకు కొండ కనబడుతుంది, పర్వతం కనబడుతుంది, సమస్య ఉన్నది. గెట్ ఇన్ టు ప్రేయర్.
నా జీవితంలో అనుభవం అది. గుళ్ళం పెట్టుకొని శాపపరుచుకొని మోకరించి, ఐ థ్యాంక్ గాడ్ మోకాళ్ళు ఉండడానికి కూడా దేవుడు కృపనిచ్చినాడు. ఈ వయసులో కూడా మోకరించినప్పుడు భారంతో మోకరిస్తాను, ఆకులాగా బయటికి పడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఐ పుట్ మై బర్డన్ ఆన్ ద లార్డ్. ఎవరన్నా ఇస్తామని చెప్పి ఇవ్వరంటే కూడా భయపడను. మేము ఇవ్వం అన్నాక నా ప్రార్థన అయిన తర్వాత పట్టణం తీసుకోండి అంటారు. ఐ బిలీవ్ ఇన్ అ గ్రేట్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ సచ్ ఎ గ్రేట్ గాడ్. ఎందుకంటే అసాధ్యమైనవన్నీ సుసాధ్యంగా చేసే నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ పక్షాన ఉంటే నువ్వు ఎవరికి ఇంకా భయపడేది? యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడాను. అందుకే ప్రైజ్ ది లార్డ్, ఫియర్ నాట్ అనండి. ఏమనాలి? అది పెద్ద సందేశం. ఫియర్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిన్. నువ్వు ఫియర్ నాట్ అన్నావంటే ఆ సందేశం కంటే మించిన సందేశం లోకంలో లేదు. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి రావాలంటే కూడా గబ్రియలు తీసుకొచ్చింది ఈ సందేశం. మరియా నీవు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందితివి, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకు తోడుండగా, దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు యేసుప్రభువును రక్షకునిగా స్వీకరించినప్పుడే ఇమ్మానుయేలు నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, గాడ్ విత్ అస్. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను ఎవరైనా చంపాలని చూస్తున్నారా? మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. పౌలు ఏమన్నా భయపడ్డా? శిరచ్ఛేదనాన్ని భయపడ్డా? యేసుప్రభు శిలువకు భయపడ్డా? ప్రార్థన చేసినాడు, ధైర్యం పంచుకున్నాడు. భక్తులందరూ ప్రార్థన చేస్తారు, ధైర్యాన్ని పొందుకుంటారు. వారి కొరకు కుటుంబం ప్రార్థన చేసలేక సంఘం ప్రార్థన చేస్తుంది. పేతురు సంఖ్యలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. చెరసాల పునాదులు అదిరిపోయింది, బంధకాలు ఊడిపోయింది. పేతురు బయటకు వచ్చేసినాడు. ముసలితనం వరకు సేవ చేసినాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుకొని నడిపించేంత వరకు యేసుప్రభు అప్పుడే చెప్పినాడు, నీ ముసలితనం వరకు నీవు దైవ కార్యాలు చేశావు. చూడండి, భయపడలేదు. భక్తులకు భయం వస్తుంది, విశ్వాసులకు భయం వస్తుంది, కానీ తరిమి కొడతారన్నమాట. తరిమి కొట్టడానికి ఆయుధం ఉంది. సర్వాంగ కవచంలో సాతాను నీ మీద విసిరే అస్త్రాలన్నీ ఆరిపోవడానికి విశ్వాసం అనే డాలున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం అనే రెండంచులు గల ఆత్మ ఖడ్గం ఉన్నది. అన్నీ డిఫెన్సివ్, ఒకటి అఫెన్సివ్. అవన్నీ కాపాడుకునే రక్షణ శిరస్త్రాణం తల భాగాన్ని కాపాడుతుంది. నీతి అనే మైమరు నీ ఛాతి భాగాన్ని కాపాడుతుంది. విశ్వాసం అనే డాలు మరి సాతాను యొక్క అస్త్రాలను ఆపివేస్తుంది. సత్యం అనే దట్టి నిలబడ్డానికి శక్తి. మరి పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ సర్వంగ కవచంలో భాగాలు. అవన్నీ డిఫెన్సివ్. మీరు గమనించండి, అన్నీ నువ్వు కాపాడుకుంటున్నావు, కానీ ఒక్కటి ఉన్నది నీ చేతుల్లో, రెండంచుల ఆత్మ ఖడ్గం. ఇట్స్ అన్ అఫెన్సివ్. ఇది చూడగానే సాతానుడు ఏం చేస్తున్నాడు? పరారైపోతున్నాడు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము రెండంచులు గల పదునైన ఎటువంటి ఖడ్గము కంటే మరి మిన్నైనది. అది దేవుని వాక్యం. వాక్యం ద్వారా ఎదిరించాలి, అప్పుడు సాతానుడు పరారైపోతాడు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, నా పక్షము నా దేవుడు ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఇది పెద్ద ప్రసంగం. నరులు నీకేం చేయగలరు? వాళ్ళు అట్లా చేసినందుకే మా కుటుంబాలు బాగుపడలేదండి. వాడు నిమ్మకాయ తెచ్చి మా గుమ్మం మీద పెట్టిండు. బుద్ధి లేని విశ్వాసి. సర్వ సృష్టికర్త నీకు తోడై ఉంటే నిమ్మకాయకి ఎందుకు భయపడుతున్నావు? బుడమకాయకి ఎందుకు భయపడుతున్నావు? పుచ్చకాయకి ఎందుకు భయపడుతున్నావు? కుంకుమకి ఎందుకు భయపడుతున్నావు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ నిమ్మకాయను, ఆ బుడమకాయను, ఆ గుమ్మడికాయను, అది ఏ కాయను కానీ సృజించిన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుంటే, నీ ముందు నడుస్తే, నీ ప్రక్కన ఉంటే, నీ వెనుకుంటే, నీ నామరించి ఉంటే, నీ గుండెలో ఉంటే నీకు భయం ఎందుకు? మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడతారు ఎందుకు? అందుకే నా దగ్గరికి రావడానికి చాలామంది భయపడతారు. కొడుతుందేమో అని భయం, రారు. చాలామంది భయపడతారు అన్నమాట. వాళ్ళకి తెలుసు పడుతుందని. ఇక్కడ అర్థంలాగా ఒక్కొక్కరి హృదయాలు నాకు బయలుపరుస్తాడు దేవుడు. అందుకొరకు మీరు చప్పట్లు తప్పకుండా కొట్టాలి. జస్ట్ లైక్ ఏ మిర్రర్ అన్నమాట. అదేందో నాకు దేవుడు ఇచ్చిన వరం. నేను ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది సందర్భం. ఐ కెన్ నో వాట్ హీఈస్ అప్ టు.
మరి ఇంత పెద్ద సంస్థను ఎలా నడిపించినానండి? ఒక గుండెలో పాపం ప్రవేశించడం నాకు తెలిసిపోతుంది, కుయుక్తి వచ్చిందని ఇప్పుడు చెప్పేస్తాడు. సెన్సార్ అనమాట, మొత్తం ఫిట్ చేసిండు దేవుడు. నాకు తెలిసిపోతుంది, నాకు ఏడు సంఘానికి ఉపద్రవం చేయబోతున్నాడు తెలిసిపోతుంది నాకు. బీ హ్యాపీ అబౌట్ దట్. నాకేమో 40 మంది కమిటీ అవసరం లేదు నాకు. సింగిల్ హ్యాండెడ్గా ఇంతవరకు, ఎందుకంటే దేవుడు పక్క నుండి నడిపించినాడు. దేవుని స్తోత్రం. గాడ్ వాజ్ విత్ మీ. అది తెలిసిపోతాం కానీ హృదయంలో ఏమేమి జరుగుతుందో దేవుడు బయలుపరుస్తాడు. అందుకే ఇమ్మీడియట్లీ ఐ విల్ టేక్ యాక్షన్. వద్దు, ప్లీజ్ మూవ్ అవే, ఐ కెనాట్ వర్క్ విత్ యూ అంతే. దానికి తిరుగుండదు. ఎందుకంటే పులిసిన ముద్ద, అది పిడికెడి ముద్దంతా ఏమవుతుందంట, పులిసిపోతుంది. జాగ్రత్త ఇచ్చేస్తాడు దేవుడు. అలర్ట్నెస్ ఇచ్చేస్తాడు. నిద్రలో మాట్లాడతాడు, స్వప్నంలో మాట్లాడతాడు. ఎంత అద్భుతం అంటే నా సంగతి. నా గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటాను. నాకెందుకు తంట, మీలో ఎవరైనా రాస్తే రాయండి, కానీ నేనెందుకు రాసుకోవాలా? సో అంటే సచ్ ఎ మైటీ వే గాడ్ హ్యాస్ లెడ్ మీ. ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్ అబౌవ్. దేవుని స్తోత్రం. అంటే దుష్టులు పన్నాగం పనుకుంటారని తెలిసిపోతుంది నాకు. ఏ శత్రువు హృదయంలో ఏముందో తెలిసిపోతుంది. ఇంటిలో కూడా పిల్లలు కూడా భయపడతారండి. మీకు ఈ సీక్రెట్ కూడా చెప్తున్నాను. దగ్గర రావాలంటే కూడా భయపడతారు, తెలుసు, మమ్మీకి తెలిసిపోతుంది. అంతేందుకు మా ఆయనకు కూడా తెలుస్తుంది. మా ఆయన మినహా కాదు, దేవుని బిడ్డను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్ ఇట్ ఎ స్మాల్ థింగ్ టు బీ ద సర్వెంట్ టు ద మోస్ట్ హై గాడ్? అది మహోన్నతమైన దేవుని సేవకురాలిగా ఉండడం అది స్వల్ప విషయమా? స్వల్ప విషయం కాదు అది. దేవుడు ఎన్నుకున్నాడంటే హీ విల్ ఎక్విప్ ద పర్సన్ విత్ హిస్ హోలీ అనాయింటింగ్. ఆయన అభిషేకించి వాడుకుంటాడు. వాళ్ళది ఏం లేదు, జీరో. అంత అనుగ్రహించింది ఎవరు? దేవుడు. అందుకే మనం ఏం చేస్తాం? స్తుతి, ఘనత, మహిమ, ప్రభావము ఎవరికి చెల్లింది? దేవునికే చెల్లింది. ఒకసారి 2 చేతులు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎవరికి భయపడతాను? నేను దేవుని సేవకురాలు. చాలామంది పెద్ద వాళ్ళని కూడా గద్దించిన సందర్భాలు ఉన్నాయి. గొప్ప గొప్ప దైవజనులని పేరుతో షైన్ అవుతున్న వారిని కూడా గద్దించి, దేవుడు అన్నాడు చెప్పి మాట్లాడి చెప్పినా నేను భయపడలేదు. నేను అన్నాడు, ఇంత పెద్ద స్థాయి నీకు ఇచ్చి వ్యభిచార పాపం చేస్తున్నావా? నువ్వు జవాబుదారీ దేవం, కఠినమైన తీర్పు నీకు రాబోతుందని చెప్పినాను. చెప్పుమన్నాడు, చెప్పినానండి. ఒక మంచి యవనస్తురాలు, దేవుని చేత బహుగా వాడబడుతున్న ఒక సహోదరి, ఎర్రగా లిప్స్టిక్ రుద్దుకొని ప్రసంగం చేస్తుంది. ఫోన్ చేసినా నేను, నీకు ఇది అవసరమా అని అడిగా. భయపడిపోయింది. అవును, మరి నీవు దేవుని నామమున పిలువబడ్డ చూచి భూప్రజలందరూ నీకు భయపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. When you are called in the name of God and you stand for the name of the Lord, when you stand for truth, you are not fearing, the entire world will fear you. రాజులు నీవు దేవుని చేత ఎన్నుకోబడ్డావని లేచి నీకేం చేస్తారట? నమస్కారం చేస్తారు. నువ్వు రాజులు ఎంబడిపోవు. అక్కడే వచ్చింది వ్యత్యాసం. పాస్టర్లు అనే పేరుతోటి సంచి తగిలించుకొని బైబిల్ పట్టుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, దండాలు, శాలువాలు. అప్ప వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. 49 యెషయాలో ఒక మాట ఉంది, మీరు చదవండి. రాజులు వచ్చి నీ పాద ధూళి నాకెదరంట. యెషయా 49:23. రిమెంబర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదారు. దేవుని బిడ్డలు చేస్తారా? రాజులు చేస్తారా నమస్కారం? రాజులు, నీవు దేవుని చేత ఎన్నుకోబడ్డవాడవని తెలిసి రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండేదారు. వారు భూమి మీద సాగిలపడి ఎవరికి నమస్కారం చేస్తారు? నీకు. నువ్వు దేవుని చేత ఎన్నుకోబడ్డావు, నువ్వు దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తివి, చోజన్ పర్సన్. నీకు నమస్కారం చేసేందుకు. అది కూడా కాకుండా ఇంకో వచనం ఉంది. వారు ఏం చేస్తారట? ఇది అసలు నెరవేరుతుందా? తప్పకుండా దేవుని మాట నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం.
వారు నీ పాదాల మీద పడడం కాదు, నీ పాదముల ధూళి నాకెదరంట. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ఎందుకండి నాకు దీర్ఘాయుసు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తారు. ధైర్యం లేని దీర్ఘాయుసు ఎందుకండి? ఒక్కరోజు బ్రతుకు, వీరమణిలాగా బ్రతుకు, వీరురాణిలాగా బ్రతుకు, వీరునిగా బ్రతుకు. దీర్ఘాయుసు ఇచ్చి ధైర్యం లేకుంటే ఏం ప్రయోజనం లేదు. బిక్కు 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 పెట్టుకుంటాం. దీర్ఘాయుసు కావాలంట. ఒకరోజు బతుకుతానికే శక్తి లేదు. దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ధైర్యం లేదు. విశ్వాసపు నడక నడవడానికి ఆ ధైర్యము లేదు. ఎందుకు నీకు దీర్ఘాయుసు? చూడండి, వెన్ యూ క్లెయిమ్ గాడ్స్ వర్డ్ యూ బికమ్ ఏ పవర్ఫుల్ ఇంప్లిమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో గొప్ప ఆయుధంగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉందండి, మరొక మాట చూపెడుతున్నాను. యెషయా 49:7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనినని రాజులు గ్రహించి, గట్టి చెప్పండి, గ్రహించి ఏం చేస్తారంట? లేస్తారు. నువ్వు లేవడం కాదు, నిన్ను చూసి వారు లేస్తారు. బా, ద చోజన్ వెసల్ ఆఫ్ గాడ్, హీస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తంలో గొప్ప ఆయుధంగా ఉన్నాడు. రాజులు లేచి నిలబడతారంట. రాజులు నీకు నమస్కారం చేస్తారంట. ఇక్కడే ఉంది, అధికారులు నీకేం చేస్తారు? నమస్కారం. అది నెరవేరాలండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చే ప్రతి ఒక్కరి పట్ల ఇది నెరవేరాలని నా హృదయపూర్వకం కోరిక. ఏ తల్లైనా కోరుకుంటుందండి, ఏ తల్లైనా కోరుకుంటుంది తనకంటే తన బిడ్డలు ఎత్తుగా ఎదగాలని. ఆ పవిత్రమైన కోరిక నాకు దేవుడు ఇచ్చినాడు. అందుకే నేను చాలామంది యంగ్ పాస్టర్స్ను కానీ పెద్దలు కానీ ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే నేను ఆత్మీయ తల్లిని. తల్లి బిడ్డల క్షేమం కోరుతుంది ఎప్పుడు. అయితే అధికారులు నీకు లేచి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. నేను ఎందుకు భయపడాలి? నీకు భయపడాలి అందరూ. నువ్వు యెహోవా నామమున పిలువబట్ట చూచి భూజనులందరూ నీకు భయపడతారు. అంటే గాడ్ ఇన్ యూ, నీలో ఉన్న దేవుని భయపడుతున్నారన్నమాట. నీలో దేవుడు ఉన్నాడు. విక్టోరియా రాణి అనుకుంటావు, పెద్ద రాణి, పేరు మర్చిపోయినాను కానీ, ఆమె బిలిగ్రామ్కు భయపడేదంట. బిలిగ్రామ్ అన్నాడంటే నేను వస్తాను, ప్రార్థన అడిగితే నేను వస్తాను, వచ్చి ప్రార్థన చేస్తాను ప్యాలెస్లో వచ్చి. వద్దొద్దు, నీలో ఉన్న దేవునికి నేను భయపడుతున్నాను, నేనే నీ దగ్గరకు వస్తానని పెద్ద బెటాలియన్ తోటి ఆయన దగ్గర పోయినాడు. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. రాజులు గ్రహిస్తారంట, రాణులు గ్రహిస్తారంట. యు ఆర్ చోసన్ అండ్ అనాయింటెడ్ బై గాడ్. ఎక్కడుందండి ఈ శక్తి ఈ దినాల్లో సేవకులకు? లేదు, శక్తిహీనులు అయిపోయినారు. ఏదో ఆయన మీద డ్రిఫ్ట్ అయిపోయినారు. అందుకే యెహోషువతో దేవుడు సెలవిచ్చినాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిలో సూటి అయిన మార్గంలో నడుచుకో, నా వాక్యం దివారాత్రులు నువ్వు ధ్యానించాలి. అప్పుడు చూడు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీదైతే. నీ ఎదుట ఒక్కడు కూడా నిలబడడానికి శక్తి ఉండదు. ఎన్ని వాగ్దానాలు! యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-9 ప్రతి సేవకుడు సేవకురాలకు ప్రతిరోజు చదవాలి. ప్రశస్తమైన వాగ్దానాలు దేవుడు సేవకు పిలిచిన తర్వాత. సేవకులు మాత్రం కాదు, విశ్వాసం చదవాలి. సో మెనీ ప్రెషియస్ ప్రామిసెస్ అన్నీ వదిలిపెట్టి గాలిపోయిన టైర్లాగా ఆడు తెలుసండి మాకు, ఆ కమిషనర్ తెలుసండి, ఆ మంత్రి తెలుసండి, ఈ ఈ ప్రధానమంత్రి మాకు తెలుసండి, ఆ ముఖ్యమంత్రి మాకు తెలుసు. దేవుని తెలుసుకో, దేవుని తెలుసుకోను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అయితే తమ దేవుని ఎరుగువారు, దే దట్ నో ద లార్డ్ విల్ డూ ఎక్స్ప్లాయిట్స్ ఇన్ హిస్ నేమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని సరిగా ఎరగనందుకో ఈ పిరికితనం. పిల్లిలాగా మియావ్ 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 అంటున్నావు స్టైల్గా. అదే నువ్వు దేవుని తెలుసుకుంటే సింహంలాగా బొబ్బరిస్తావు నువ్వు. దేవుని స్తోత్రం. పాపుల్ని సన్నిధికి వచ్చి పాడిపోతారు. దేవుని స్తోత్రం. ద డే షుడ్ కమ్ వెన్ యూ నో యర్ గాడ్. అంతవరకు వాళ్ళకు దండాలు, వీళ్ళకి దండాలు, వాళ్ళకి దండాలు, వీళ్ళకి. నిన్న చెప్పిన కదా, గంగిరెద్దు అమ్మకు దండం,
అయ్యకుందా అందరితో బాగుండాలి కదా, ఆఖరికి ఎవ్వరు నీతో బాగుండరు. యూ ట్రై టు ప్లీజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ ప్లేస్. రాజుల గురించి నీకు దండం పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్, బట్ హౌ మచ్ వీ నో అబౌట్ హిమ్. అది కాబట్టి 118:6 మనం చూసినాం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడ, నరులు నాకేమీ చేయరు. ఒక సేవకురాలు అస్తమానం ఫోన్ చేస్తుంది, అమ్మ మా సంఘంలో వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. నేను మరి అందరితో ఏదో భుజాలు రాసుకుంటున్నావు. ఒక దేవుని సేవకురాలుగా అభిషక్తురాలుగా ఉంటే నీ జోలికి ఎవరు వస్తారు? ఎవరైనా వస్తారా? ఎవరితో సమాధానం లేదు. లైఫ్ హ్యాస్ బికమ్ ఏ హెల్ ఫర్ హర్. హెల్, నరకం. ఎందుకంటే ఎప్పుడు అస్తమానం వాళ్ళేమో చేస్తున్నారు, వీళ్ళేమో చేస్తున్నారు. కీర్తనకారుడు దావీదు అంటాడు, నరులు నాకేమీ చేయగలరు, నన్నెవరు, నేనెందుకు భయపడతా, వాళ్ళు ఏం చేయగలరు అయినా కానీ. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుట్టుకొస్తాయంట, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం. నన్ను అడిగితే దేవుడు నాకు ఇచ్చిన మాటలు నా హృదయంలో నుండి పెదవుల్లో నుండి వస్తే మీరు అంటే నాకు కాదు దేవుని అంటే ఒక వరల్డ్ కప్ విన్ కాగానే ఇంత హోల్ వరల్డ్ ఒక పాపి దేవుని వాక్కుల చేత దేవుని తట్టు తిప్పబడితే పరలోక రాజ్యం కప్పది, హెవెన్లీ కప్ అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక సంవత్సరం ఉంటే మరొక సంవత్సరం వెళ్ళిపోతుంది, కానీ నిత్యరాజ్యంలోకి అనేకులను త్రిప్పువారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉంటారంట. వాళ్ళకు కొట్టాలి మీరు చప్పట్లు. దేవుని స్తోత్రం. వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తున్న నక్షత్రంలో వరే మెరుస్తూ ఉంటారండి. వాళ్ళకు కొట్టండి, భక్తులకు కొట్టండి చప్పట్లు, దేవుని సేవకులకు కొట్టండి చప్పట్లు, కాపర్లకు కొట్టండి చప్పట్లు. దేవుని స్తోత్రం. అనేకులను పరలోక రాజ్యానికి మరలుస్తూ ఉన్నారు దేవుని మాటలు. అన్నీ సిక్సర్లే. 127 రన్స్ కాదు, 1000 రన్స్ పర్ డే కొడుతూనే ఉంటారు. సిక్సర్ కొడుతూనే ఉంటారు. మీలో ఉన్న భయాన్ని అవుట్, అది పోయి ఎక్కడ పడుతుందో. కొన్నిసార్లు క్రికెట్ నేను కూడా చూస్తాను, అప్పుడు బంతి పోయి పడుతుంది ప్రజల మధ్యలో, అబ్బా ఏం కొట్టినాడయ్యా అని అంట. మరి అభిషక్తులు దేవుని మాట విడుదల చేస్తుంటే ఆ బంతి సాతాను నుదుటికే పడుతుంది. అది దేవుడు ప్రతిసారి అబ్బా వాడు వానికి చేస్తాడు. మరి ఇప్పుడు నేను ఏ రాజ్యం కడుతున్నానండి? మీరు చెప్పండి, నేను ఏ రాజ్యం కడుతున్నాను? నేను ఏ రాజ్యాన్ని కూల్చివేస్తున్నాను? సాతాను రాజ్యం కూలిపోతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. హల్లెలూయా. లూకాసు వార్త 12:32 థర్డ్ వర్డ్ టుడే. చిన్న మంద భయపడకూడదు, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. చిన్న మంద. నేను ఎప్పుడు అనుకుంటా పెద్ద మంద అని ఎందుకు అనలేదు. పెద్ద మంద భయపడొద్దని అనలేదు, చిన్న మంద భయపడొద్దు అన్నాడు. అంటే గవర్నమెంట్ కూడా మనల్ని ఏమంటుంది? మైనారిటీ అంటే వీళ్ళు యేసు ప్రభు మాటలు ముందే విన్నారేమో అనిపిస్తుంది నాకు. మైనారిటీ అని ఎందుకు అంటారు మనల్ని? అంటే మనం సంఖ్యలో కొద్దిగా కనబడుతున్నామేమో, కానీ 1+ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మెజారిటీ. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు తోడున్నాడు కాబట్టి మనం మైనారిటీ కాదు, మన మెజారిటీ. నాకు అనిపిస్తుంది భూప్రపంచంలో ఒకవేళ స్టాటిస్టిక్స్ తీస్తే తప్పకుండా క్రైస్తవులే గొప్ప సంఖ్యలో ఉన్నారని అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. 3% అని నేను పుట్టినప్పటి నుండి వింటున్నాను. క్రైస్తవులు ఎంత శాతం అంటే 3%ఏనంట. కాదు, దేవుని దృష్టిలో అసంఖ్యాకంగా ఉన్నది. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తే నిన్ను ఇసుక రేణుల వలె నేను విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నిన్ను నేను విస్తరింపజేస్తాను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను. హెబ్రీ 6:14 ఉంది. పొందుకోవడానికి ఉండాలి శక్తి. దేవుని స్తోత్రం. అంటే చిన్న మంద అని ఎందుకన్నాడంటే మనల్ని విశ్వాసులను దేవుడు మరి గొర్రెలుగా ఇస్తున్నాడు. మంద అంటే గొర్రెల, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటారు కదా. ఏ మార్గంలో లేదండి ఈ మాట. అందుకే నాకు చాలా సంతోషం అండి.
అన్యులు మన గొర్రెలు అంటే నేనైతే చప్పట్లు కొట్టి దేవుని ఆనందిస్తాం. మనం గాడిదలుగా గుర్రాలుగా గొర్రెల దేవుని స్తోత్రం. మాకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి మేము నడవలసిన మార్గాన్ని ప్రతినిత్యము నడిపిస్తాడు. గొర్రెల కాపరి చాలా అవసరం. ఇట్స్ అ రిలేషన్షిప్, ఏ బాండ్ బిట్వీన్ ద షెపర్డ్ అండ్ ద ఫ్లాక్. అది ఎక్కడుంది మార్గం? క్రైస్తవత్వంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. నేను మీ మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వి హ్యావ్ ఎ గుడ్ షెపర్డ్. ఈ లోకంలో చాలామంది కాపర్లు మందను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మందది ఒలుచుకునేవారు ఉన్నారు, వారిని చెడు మార్గంలో నడిపించే కాపర్లు ఉన్నారేమో. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే చెడు కాపర్లు ఉన్నారని అర్థం కదా. మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడుతున్నాడు? ప్రాణం పెడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే అందుకే నేను ఎప్పుడు కాపర్లతో మాట్లాడేటప్పుడు చెప్తాను, కాపర్లారా మీరు మీ మంద విషయం జాగ్రత్తగా ఉండండి, మంద యందు ఆసక్తి చూపండి, మందను ప్రేమించండి, ఆ మంద కొరకు ప్రాణం పెట్టడానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉండండి. యేసు ప్రభు చూపిన మాదిరి కదా. అందుకే చిన్న చిన్న మందలుగా చేసి ఒక్కొక్క కాపరిని పెట్టినాడే. ఆయన ప్రధాన కాపరి, ఆయన సార్వత్రికమైన కాపరి. కానీ మంద మీద శ్రద్ధ కావాలి. గొర్రె ఒకే జంతువు, దానికి ఒక కాపరి అవసరం అంట. ఎద్దు వదిలేస్తే మళ్ళీ కొట్టడానికి వస్తుందంట, తెలివి ఉందంట దానికి. గాడిదలు కూడా సొంతమాని దొడ్డిని ఎరుగుతాయంట. గాడిదను వదిలేసినా వస్తుంది. గాడిదలా బుద్ధి లేనివాడా, నువ్వు గాడిద పడినా కానీ దానికి తెలివి ఉంది, తిరిగి కొట్టడానికి వస్తుందంట. ఎద్దు వస్తుంది, గాడిద వస్తుంది. ఈ గొర్రెకు బుద్ధే లేదంట. అది తప్పిందంటే ఇక దాని త్రో అదే బట్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెషయా 53లో మనమందరము గొర్రెల వలె తప్పిపోయినాం. మంచి కాపరిగా, లోకరక్షకుడుగా యేసు ప్రభు ఉదయించినాడు. మన కొరకు ప్రాణం పెట్టినాడు. అది చాలా గొప్పది. ఎప్పుడు ధ్యానించాలి. ఎవ్రీ డే మార్నింగ్ థింక్ ఆఫ్ ద క్రాస్ అండ్ ద సాక్రిఫైస్. ఈ కాపరి నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ప్రాణం దాచుకోలేదు, దోచుకోలేదు. మేము పెట్టినాడు, అటు పెట్టినాడు. కాపర్లు పెట్టాలి అటు. ఎప్పుడు తే ఒక చెయ్యి ఇట్లా, ఇంకో చెయ్యి ఇట్లా. నువ్వు తెస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కొట్టివేయాలి దేవుని స్తోత్రం. ఇచ్చేవారుగా ఉండాలి. ఎక్కడున్నారు ఆ కాపర్లు? 5 రూపాయలు ఇవ్వరు ఎవరైనా దీనులకు, దరిద్రులకు. నువ్వు కాపరివా? నువ్వు ఇస్తావా, తీసుకుంటావా? నీకు ఏది అలవాటైంది? పుచ్చుకోవడం అలవాటైంది. నీ సంఘంలో ఎంతమంది విధవరాళ్ళు ఉన్నారు, కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి ఆధారాలు లేని స్త్రీలు ఉన్నారు, ఉద్యోగం లేని ఉన్నారు. కొద్దిగా ప్రార్థన చేసి నువ్వు అభిషక్తునివి. నువ్వు ఇచ్చిన 100 రూపాయల్లో కూడా శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యాలు నేను విన్నాను. ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ బోస్టింగ్ అబౌట్ గాడ్. అయితే 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు లక్షాధికారులు అయిపోయినారండి. దేవునికి స్తోత్రం. అంటే అది ఆశీర్వాదం అన్నమాట. 5 రొట్టెలు 2 చేపలు స్థారంగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి కాపరికి అలాంటి ఉదార స్వభావం ఉండాలి. చిన్న మంద మీరు భయపడకండి అంటే దాని అర్థము మనలో మైనారిటీ అనే లోకం లేబుల్ వేసిన మనతో ఉన్నవాడు ఆయన సర్వ లోకానికి ఆధిపత్యము వహించేవాడు, సర్వశక్తిమంతుడు మనకు తోడున్నాడు. మరియ పాట పాడుతుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. హల్లెలూయా. చేశాను అంటే ఆల్రెడీ చేసేసినాడు. లుక్ ఎట్ హర్ ఫెయిత్. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంది. నేను అక్కడ 47వ వచనంలో పలకండి నాతో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఆల్రెడీ అకంప్లిష్డ్. సచ్ ఇస్ హర్ ఫెయిత్. అందుకే ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడి, ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడి. చిన్న మంద భయపడదంటే కాపరి కావాలి. ప్రతి మంద కాపాడడానికి, పోషించడానికి, సంరక్షించడానికి, మేత వేయడానికి, నడిపించడానికి, శత్రువుల నుండి కాపాడడానికి అన్నీ కావాలి ఒక కాపరి. మన ప్రధాన కాపరి యేసుప్రభు ఉన్నాడు. నువ్వు భయపడే అవసరం లేదు. చిన్న మంద అంటే నీకు మెజారిటీ లేదేమో, నువ్వు బంధువుల మధ్యలో ఒంటరిగా ప్రభువుని నమ్ముకున్నావు, అది మీనింగ్ అన్నమాట.
నీకు బంధుమిత్రులు నిన్ను వెలివేసినారేమో, నాన్న వాళ్ళు లేరేమో ప్రభువుని నమ్ముకున్నందుకు, నువ్వు ఇబ్బందులు పాలవుతున్నావేమో, శ్రమలకు గురవుతున్నావేమో, హింసలకు గురవుతున్నావేమో. డోంట్ ఫియర్, ఎందుకంటే ప్రభు ముందే సెలవిచ్చినాడు, నువ్వు చిన్న మందగా ఉన్నా నువ్వు భయపడే అవసరం లేదు, నీకు రాజ్యం అనుగ్రహించడానికి నాకు ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని యేసుప్రభు ప్రకటించినాడు. నేను నిత్య రాజ్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు రక్షకునిగా. యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించిన వారికి నిత్యరాజ్యం ఉంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపక ఏ జీవం పొందుకుంటున్నాడు? నిత్య జీవమునకు వారసుడైపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే ఈ అర్థం, చిన్న మందాను భయపడే అవసరం లేదని. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ 3 వాక్కుల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 1, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడదు. యెహోవా నా పక్షమందున్నాడు, నేనెవరికి భయపడు. నరులు నాకేమీ చేయగలరు, నరులు ఏం చేస్తారు? నేను భయపడొద్దు ఎప్పుడు. అందుకే దావీదు, యుద్ధము చేయుటకు నా మీద దండు దిగినను నేను భయపడను. నా కుడి ప్రక్కన 1000 మంది, నా ఎడమ ప్రక్కన 10,000 మంది కూలిన నేను అపాయం నా యొద్దకు రాదు. ఎందుకు రాదు? దేవుడు తోడున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే భయపడే అవసరం లేదు. 3వది ఏంటి? చిన్న మందా భయపడ, నీకు రాజ్యం అనుగ్రహించటకు నా చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు దేవునితో నడిస్తే, దేవుని హత్తుకుంటే, దేవుని కలిగి ఉంటే, యు ఆర్ నాట్ ఏ మైనారిటీ, యు ఆర్ ఏ మెజారిటీ. దేవునికి స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వారిని నేను 10 వందలుగా మారుస్తాను. హల్లెలూయా. అందరు లేచివ్వండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికలేని వాడు, ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దీనదాసుల నోటికి నీ మాటలు ఇచ్చి ప్రజలను తేజపరిచినందుకు, బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు, విశ్వాసంలో తండ్రి స్థిరంగా ఉండడానికి నువ్వు ఇచ్చిన మాటల కొరకు వందనాలు. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి దీవించి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ
యేసునామంబును గడువేల ప్రభుకీయగా